హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా రాజాకాంత వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను ఈరోజు ఇంత అన్నం మిగిలిపోయిందని వేస్ట్గా పడేయడం ఎందుకనేసి ఏం చేయాలని ఆలోచించి అన్నం అంతా ఇలా బాగా పిసికి అన్నంను ఇలా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. అంతా అన్నము మిక్సీ జార్లో వేసి అంతా గ్రైండ్ చేసుకుంటున్నాను. అన్నము ఎక్కువగా ఉండడం వల్ల 2 సార్లు మిక్సీకి వేసుకున్నానండి. ఇలా అన్నమును గ్రైండర్ పట్టుకున్నాక అది తీసి ఒక బౌల్లోకి వేసుకున్నాను. పేస్టులా చాలా మెత్తగా పట్టుకోవాలి. బౌల్లో వేసిన అన్నంలో వాటర్ వేస్తూ కలుపుతూనే ఉండాలి. ఉండలు లేకుండా చాలా పలచగా కలుపుకోవాలి. తర్వాత ఈ లిక్విడ్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. ఫైర్ని హైలో పెడితే అడుగంటుకొని మాడిపోతుంది. ఈ లిక్విడ్ ఉండలు లేకుండా కలుపుకున్నాక దాంట్లో 1/2 స్పూను జీలకర్ర వేయాలి. తర్వాత 1/2 స్పూను ఓమా నలిచి వేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ లిక్విడ్ స్టవ్ పైన ఉన్నంతసేపు కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. ఫ్రెండ్స్, అన్నంతోనే కాకుండా ఈ వడియాలని బియ్యపిండితో చేసుకోవచ్చు. దాని ప్రాసెస్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ముందుగా కొంచెం పిండి తీసుకొని వాటర్లో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేవి అస్సలు ఉండకూడదు. అలా మిక్స్ చేసుకున్నాక పల్చటి లిక్విడ్లా చేసుకొని అది కూడా స్టవ్ మీద పెట్టుకొని సాల్ట్ వేసుకొని జీలకర్ర ఓమా వేసుకోవాలి. అలాగే దాన్ని కూడా స్టవ్ పైన పెట్టి బాగా మరిగించాలి. అది బాగా మరిగి చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదండి. బయట ఎండలో దేనిపైనైనా కాటన్ క్లాత్ వేసి, కాటన్ క్లాత్ అయినా పర్వాలేదు, కవర్స్ దొరుకుతాయి కదా పెద్ద పెద్దవి, లేదంటే రైస్ బ్యాగులు ఉంటాయి కదండి, వాటిపైన కూడా పోసుకోవచ్చు. అవి ఎండలో బాగా ఎండాక మీరు కవర్స్పై పోస్తే కనుక ఈ వడియాలు బాగా ఎండినాక కవర్ని వెనక్కి తిప్పి దాన్ని ఏ స్టిక్ తోటైనా దేనితోటైనా కొడితే అవి ఊడుతాయండి. కాటన్ క్లాత్ అయితే బాగా ఎండిపోయాక కాటన్ క్లాత్ని వెనక్కి తిప్పి దానిపైన వాటర్ చల్లాలి. కాటన్ క్లాత్ మెత్తబడ్డాక వడియాలను చేతితో తీసుకుంటే ఈజీగా వస్తాయి. ఈ వడియాలను ఒక 2 డేస్ వరకు ఎండలో ఎండబెడితే మనము సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. అలాగే మనము ఇందాక స్టవ్ పైన పెట్టి మరిగించుకున్న అన్నం లిక్విడ్ చిక్కబడ్డాక దించుకొని గోరువెచ్చగా అయ్యాక ఇలాగే కాటన్ క్లాత్ వేసి ఎండకు ఇలా వడియాల్లా వేసుకోవాలి. చిక్కగా అయిన లిక్విడ్ చల్లారాక ఇంకా కాస్త చిక్కగా అయిపోతుంది. గరిటెతో ఇలా పోసి గుంటగా తిప్పాలి. మరీ పలచగా చేయొద్దండి, కొంచెం మందంగానే పోయాలి. ఎందుకంటే ఆరాక అవి బాగా పలచగా అవుతాయి. మరీ పలచగా పోస్తే గనక అవి క్లాత్కి అతుకొని పోతాయి. వడియాలు మనకు చేతికి రావు. అందుకే కొంచెం మందంగానే వేయాలి. పిండితో చేసేవి కాస్త గట్టిగా అయ్యాక కూడా ఉంచుకోవచ్చు స్టవ్ పైన. చల్లారాక కొంచెము అది గట్టిగా అవుతుంది. ఆ మిశ్రమాన్ని మురుకుల గొట్టంలో వేసి క్లాత్ పైన మురుకుల్లా వేసుకోవచ్చు. అంటే దొడ్డు మురుకులు ఉంటాయి కదండి, ఆ సైజు వడియాల్లా వేసుకోవచ్చు. కానీ ఈ మురుకుల వడియాలు ఎండకి ఆరాక ఈజీగా వస్తాయి. ఇప్పుడు మనం వేస్తున్నవి ఒక్కరోజు మొత్తం ఆరాలండి. ఆరాక క్లాత్ను వెనక్కి తిప్పి కొంచెం తడిపాక అవి మెత్తగయ్యాక వస్తాయి. వాటిని మళ్ళీ ఒక 2 డేస్ వరకు ఎండలో ఎండబెట్టుకుంటే మనకు చాలా రోజులు నిల్వ ఉంటాయండి. వీటిని పప్పు సాంబారు చేసుకున్నప్పుడు వేయించుకుంటే చాలా
టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చి ఉంటే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్.